హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మనము ఈ గత 2 వీడియోస్ వచ్చేసి లాస్ట్ 2 వీడియోస్ వచ్చేసి మన డ్రైవర్ల మీద తీసాం. అండ్ ఇది లాస్ట్ వీడియో. యాక్చువల్ ఏంటంటే మనం ఇది ఇంట్రో ఒకటి ముందు మాట్లాడుతున్నా, వీడియో ఆల్రెడీ షూట్ చేసింది ఉంది. మనం లాస్ట్ ఒక డ్రైవర్ అన్నతో మాట్లాడాం. తను ఏం చెప్పాడు, తన ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకున్నాడు. మనం ఇంకొంచెం బ్రాడ్గా ఆలోచించి నెక్స్ట్ మన డ్రైవర్ కష్టాల గురించి అండ్ బయట మార్కెట్లో ఎవరు చెడగొడుతున్నారు మన రేట్లని అని ఒక వెబ్ సిరీస్ లాంటిది తీద్దామని ట్రై చేస్తున్నాం. కొంచెం టైం పడుతుంది. మేబీ ఈ నెక్స్ట్ ఆగస్ట్ ఎండింగ్ వరకు కంపల్సరీ ఒక వెబ్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నా. మీరు సపోర్ట్ చేస్తారని చెప్పండి. కింద కామెంట్ సెక్షన్లో వెబ్ సిరీస్ అని రాయండి. కంపల్సరీ వెబ్ సిరీస్ తీస్తాను టైం తీసుకొని. అండ్ దీంట్లో చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు మా గ్రూప్ మెంబర్స్. అందరితోని దగ్గర ఒక 20 మెంబర్స్ అలా ఇంట్రెస్ట్ చూపించగలరు. ఒక 10 మెంబర్స్తో మనం ఒక వీడియో అయితే చేద్దాం. ఓలా ఊబర్ ర్యాపిడో వీటి మీదే కంటెంట్ చేద్దాం ఫిక్స్ అయినా. అండ్ ఎర్నింగ్స్ చేయలేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నెక్స్ట్ వీడియో వస్తుంది. ఏదైతే చేస్తారో దాని మీద పక్క వీడియో వస్తుంది. ఇదైతే 100% ట్రూత్. మీరు కామెంట్ వెబ్ సిరీస్ కావాలంటే వెబ్ సిరీస్ చేయండి, ఎర్నింగ్స్ అంటే ఎర్నింగ్స్ చేయండి. లేదు రెండు కావాలంటే రెండు కామెంట్ చేయండి. వెబ్ సిరీస్ ప్లస్ ఎర్నింగ్స్ అని రాయండి, రెండు వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది యూట్యూబర్లు తక్కువ రేట్ వెళ్తున్నారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నాం. ఇంకొక ఛానల్ ఉన్నాడు నరేష్ మోని మీకు కూడా చెప్తున్నా, మీరు ఒక ట్రిప్ వెళ్ళారు. నేను చూసేదాన్ని ఈరోజు నా కళ్ళకు కనిపించింది. ఇంతకుముందు కూడా అనిపించింది కానీ అంత పట్టించుకోలే. సరే రేట్ బాగాలేదని. బట్ స్పెసిఫిక్గా మీరు ఆ రేట్లే కొడుతున్నారంటే నాకు అదే కోపం వస్తుంది. ఏంటంటే బిజినెస్ లేదు ఒప్పుకుంటా, బట్ మీరు 40 నిమిషాలు మీరు 40 నిమిషాల ట్రిప్ 20 కిలోమీటర్లు వెళ్ళారు, 300కి వెళ్ళారు. మీకు ఏ లెక్క వర్క్ అయితే నాకు అర్థం కాలేదు. సరే యావరేజ్గా మీ లెక్కనే వేసుకుందాం. 40 మినిట్స్కు సిఎన్జి యావరేజ్గా ఒక 70 నుంచి 80 రూపాయలు వేసుకుందాం. ప్లస్ 19 కిలోమీటర్లు ట్రాఫిక్ అవ్వాలి కాబట్టి అరౌండ్ 1 కేజీ వేసుకుందాం. 1 కేజీ అంటే అది ఒక 110 రూపీస్ ప్లస్ ఇది ఒక 190 రూపీస్ ఇక్కడే పోతుంది. మీకు మిగిలిన 100 రూపాయలు. గంట సేపు కష్టపడితే 100 రూపాయలు మిగిలింది. దాంట్లో ఆయిల్ చేంజ్ చేసుకుంటారా? ఇంకా ఈ ఒక్క ట్రిప్తోనే కాదు, మీ ట్రిప్లు నేను ఒకటే చూపించారు కాబట్టి ఒకటే మాట్లాడుతున్నా. మిగతా ట్రిప్లు చూపించలేరు అంటే మీరు తక్కువ రేటు కొడుతున్నా నాకు 100% అనిపించింది. మీ వీడియో కోసం తక్కువ రేటు చూపించకండి అన్న ప్లీజ్. లేదు తక్కువ రేట్ వస్తున్నప్పుడు దానికి తగ్గట్టు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇలా ఉంది మార్కెట్, అందుకే ఈ రేటు కొడుతున్నాం, లేదంటే ఈ రేటు ఉంది, బండ్లు కొనకండి, అవి చెప్పండి. మీరు ఏదో చెప్దాం అనుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు. దయచేసి అది మార్చుకొని అందరికీ ఉపయోగపడే వీడియో చేస్తారనుకుంటున్నా. నేను బంద్ చేయలేని వీడియో సెట్టింగ్స్ లేవని. లేదు మీరు అందరు చేస్తారంటే చెప్పండి, నేను కూడా స్టార్ట్ చేస్తాను మీ లెక్కన చేసి. అయితే అందరం మునుగాల నిండా అందరిని ముంచుతా ఫిక్స్ అయినా. అయితే మీరు వీడియోలు ప్రాపర్గా ఎవరు చెప్పకపోయిందనుకోండి, నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఎర్నింగ్స్ వీడియో స్టార్ట్ చేసి చూపిస్తా. మీకు నాకు డిఫరెన్స్ ఎంత చూపిస్తా. మీరు 20 కిలోమీటర్ 300 ఇట్లా వేరో, నేను 20 కిలోమీటర్ 400 చూపిస్తా. చూపించమంటారా చెప్పండి, చూపిస్తా. అది బంద్ చేసేయండి ఫస్ట్. మీరు చేసేదే తక్కువ రేటు పని, మళ్ళీ దాంట్లో 10 మందికి సహకరిస్తున్నట్టు చూపిస్తున్నారు. మిమ్మల్ని చూసి ఇంకొకటి కొట్టినీక 300 బిల్ని చెప్పండి. వాడు మారాడా, వాడు చెయ్యడా కాదు, ఫస్ట్ మన చేయాలి ఉంటుంది. కొన్ని మార్చాలా వద్దని మన చేయాలి ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ చేయాలా. నువ్వు తీసుకొచ్చి 300 బిల్లు 19 కిలోమీటర్లు కొడతా అంటే వాడు అదే కొడతాడు. మీ సబ్స్క్రైబర్ అయినా లేదా ఇంకో డ్రైవర్ అయినా అదే కొడతాడు. అరే వీడి ఇన్ని సంవత్సరాలు సీనియర్ అంటే వీడే కొడుతున్నాడు, నేను కొట్టలేకనా అనుకుంటాడు. ఓకే, ఇది పొద్దున ఇంట్లోనే. నెక్స్ట్ వీడియో నరేష్ మోని అండ్ ఇంకొక యూట్యూబర్ పేరున్నాడు, తర్వాత చెప్తా. ఇద్దరి మీద వీడియో వస్తుంది, రెడీగా ఉండండి. గెట్ విల్ సూన్. ఇద్దరికి చెప్తున్నదే. ఇప్పటికైనా మీరు మారి ఏదైనా చేంజ్ చేసుకుంటే ఓకే, లేదనుకుంటే మేము ఇన్న వీడియో నెక్స్ట్ కాంట్రవర్సీ ఇద్దరం చేసుకుందాం. 2 ఛానల్స్ ప్లస్ నేను. ఓకే, తర్వాత వచ్చేసి వీడియో అయితే చూడండి పూర్తి వీడియో. నెక్స్ట్ దీని తర్వాత మనం ఇంటర్వ్యూ చేసిన వీడియో ఉంది, అది కలిపి పెడతాను. థ్యాంక్ యూ అందరికీ బాయ్. హాయ్ అన్న, నేను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇతని మీ డ్రైవర్ కష్టాల గురించి చెప్పండి. మీ పేరేం పేరు? అన్న అందరికీ నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి సంగమేష్ అన్న. సంగమేష్. నేను ఉండేది గాజుల రామారాం అన్న. ఓకే.
అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది ఏంటంటే ఓలా ఊబర్కి నమ్ముకొని నేను ఏదైతే కారు కొన్నాను, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే నేను వెహికల్ ఈఎంఐ కానీ దాని రోడ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ పే చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాను, ఫుల్ సఫర్ అవుతున్నాను. దీన్ని నమ్ముకొని నేను కారు కొన్నా అన్న. దానివల్ల ఇప్పుడు నేను ఈఎంఐ లాస్ట్ మంత్ పెండింగ్ ఉందన్న ఈఎంఐ. ఇప్పుడు ఈ మంత్ మళ్ళీ ఇప్పుడు 15 days అయింది. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఇంకొచ్చేసి మళ్ళీ ఈ మంత్ పెండింగ్ పడుతున్నా. దానికి నమ్ముకొని నేను ఫ్రెండ్ ఎలా అయితే రిఫర్ చేశారో అలా నేను దాన్ని నమ్ముకొని నేను వచ్చానన్న ఈ ఫీల్డ్లోకి. తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అస్సలు గిట్టుబాటు అన్న అస్సలు లేదన్న, రేటింగ్ లేదు, ఏం లేదన్న. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఇప్పుడు మొన్ననే వెహికల్కి సర్వీసింగ్ చేయించిన అన్న. మొన్ననే వెహికల్ కి సర్వీసింగ్ చేయించిన అన్న. సర్వీసింగ్ ఒక 10,000 అయినా అన్న. తర్వాత ముంగట టైర్స్ లేవన్న, టైర్స్ ప్రాబ్లమ్ వచ్చాయి, టైర్ సాల్వ్ చేసిన అప్రాక్సిమేట్ గా ఒక 3 lakhs పెట్టుబడి పెట్టాను అన్న. సంపాదిస్తున్నారు మీరు యావరేజ్ గా? అంటే మీది ఏ బండి? మాది వచ్చేసి జైలో బండి అన్న, మాది 8 seater బండి అన్న. మా బండికి వచ్చేసి ఏంటంటే 3 months కి ఒకసారి రోడ్ ట్యాక్స్ అనేది ఉంటుంది అన్న. 1 year కి ఒకసారి గ్రీన్ ట్యాక్స్ ఇస్తాడు. అంటే 3 months కి 500 చేంజ్ కడతామన్న మేము. రోడ్ ట్యాక్స్ కడతామన్న. మళ్ళీ ప్లస్ వచ్చేసి ఈ ఏదైతే రోడ్ ట్యాక్స్ ఉందో 1 year కి ఒకసారి గ్రీన్ ట్యాక్స్ అనేది మనకి ఈ వెహికల్ కి ఉంటుంది అన్న. జైలు కంపల్సరీ కట్టకపోతే ఆల్రెడీ పెనాల్టీ పడుతూ ఉంటది అన్న. ఒకవేళ మనము కస్టమర్ ఉండి ఎక్కడైనా వెళ్ళినాం అనుకో, లాంగ్ గానీ ఇక్కడ వెళ్ళినాం అనుకో, ఒకవేళ ఆర్టీఓ మనల్ని పట్టుకున్నాడు అనుకో, అసలు బండి అనేది వెహికల్ అనేది బయటికి రాదన్న, డైరెక్ట్ సీజ్ అయిపోతుంది అన్న. మెయిన్ అదే అన్న. ఇప్పుడు మీకు వచ్చేసి ఫర్ కిలోమీటర్ ఎంత ఇస్తున్నారు? ఒక యావరేజ్ గా 10 kilometer డ్రాప్ వెళ్తే మీకు ఎంత వస్తుంది బిల్లు అప్రాక్సిమేట్లీ? 10 kilometer అన్న. ఇప్పుడు 10 kilometer పికపింగ్ వచ్చేసి మినిమం 2 kilometers 3 kilometer అన్న మినిమం. అక్కడ వెళ్ళే లోపు కస్టమర్ కి ఆల్రెడీ మేము ఇన్ఫార్మ్ చేస్తాం అన్న సార్ నేను వస్తున్నాను, మీరు వెయిట్ చేస్తా అంటే నేను వస్తాను, లేదు అంటే క్యాన్సిల్ చేస్తా అంటే మీరు క్యాన్సిల్ చేసుకొని జస్ట్ నిన్న వచ్చేసి నిన్న నాకు డ్రాప్ ఎల్లం బండ నుంచి ఎయిర్పోర్ట్ కి పడ్డది అన్న. ఎయిర్పోర్ట్ నుంచి పడ్డది. నేను కస్టమర్ కి ఫోన్ చేసి కాంటాక్ట్ అయినా, అన్న నేను వస్తున్నా సార్, మీరు వెయిట్ చేస్తారా లేదా, ఏదో కూడా క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి నేను మూవ్ అవుతా అని చెప్పాను. సరే బాబు వెయిట్ చేస్తా రావని చెప్పిండు. సరే చెప్పిండు కదా అదే అని నేను వెహికల్ స్టార్ట్ చేసి నేను వెళ్ళిపోయినాను. జస్ట్ ఇది ఇంకా కస్టమర్ కి 500 meter దగ్గరలో ఉన్నప్పుడు కస్టమర్ అనేది క్యాన్సిల్ చేసేసాడు. నేను 3 kilometer నుంచి పికప్ వచ్చిన. నేను నాకు డీజిల్ వేస్ట్, టైం వేస్ట్, అక్కడ ఉండి వేస్ట్. నేను మళ్ళీ కస్టమర్ కి ఫోన్ చేస్తే ఫోన్ కనెక్ట్ అవ్వలేదు. మీకు క్యాన్సిలేషన్ ఫీజ్ ఏమైనా వస్తుందా? అలాంటి ఏం లేవు అన్న. క్యాన్సిలేషన్ అసలు పికపింగ్ 3 kilometers ఇస్తుండ్రు, క్యాన్సిలేషన్ రేటింగ్ అసలు ఏం లేదన్న. అదా మళ్ళీ ఒకటి వచ్చేసానా, ఏదైతే మనం కస్టమర్ క్యాన్సిల్ చేసినా ఫస్ట్ మనకే మెయిన్ మనకి రేటింగ్ అనేది తగ్గుతుంది అన్న. కస్టమర్ క్యాన్సిల్ మీకే రేటింగ్? ఓలా ఊబర్ యాప్ 3 యాప్లు అన్న. ఇప్పుడు మీకు వచ్చేసి కస్టమర్స్ ఏమన్నా పికప్ పాయింట్ ఏమైనా ఇబ్బంది ఉంటుంది? పికప్ అయినా డ్రాప్ అయినా ఒక 2-3 kilometer ఒక్కోసారి డిస్టెన్స్ మిస్ మ్యాచ్ అవుతుంది, మీకు ఓలా ఊబర్ యాప్ కంపెనీ కట్టిస్తుందా, లేదంటే కస్టమర్లు ఏమన్నా అడిగితే ఎక్స్ట్రా ఇస్తున్నారా? లేదన్న, అలాంటి ఏం లేవన్న. కస్టమర్ ని చూపించే ఫేర్ కి ఈ ఎస్సీవీ వెహికల్ తీయాలంటేనే భయం ఇస్తుందన్న. మెయిన్ ఏంటంటే దీనికి నేను ఇప్పుడు ఈఎంఐ కట్టాలి, రోడ్ ట్యాక్స్ కట్టాలి, నేను రూమ్ రెంట్ కట్టాలి, ఇవన్నీ ఉన్నాయన్న. ఇవన్నీ చూసుకుంటే ఒక రోజు ఇట్లా ఆలోచించనే కొద్దిగా చాలా ఇబ్బంది అవుతుందన్న. 50 నమ్ముకొని నేను వెహికల్ నడిపిస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ 50 నమ్ముకొని నడిపిస్తున్నా. బట్ అసలు నేను ఎన్కేసేది తప్ప ఏం లేదు దీనికి. అసలు ఈ ఓలా ఊబర్ కి అసలు నాకు తెలిసినంత వరకు ఓలా ఊబర్ ఎవరు తోలరాదన్న నాకు తెలిసి. ఇప్పుడు కొత్త డ్రైవర్లకు నేను చెప్పేది ఏంటంటే, ఎవడు వాడు ఇన్ఫ్లుయెన్సర్, వాడు 4,000 5,000 సంపాదిస్తుండు, 6,000 సంపాదిస్తుండు, ఇప్పుడు 10,000 చేస్తుండ అనేది మొత్తం ఇదే అన్న. అది నమ్మి మీరు కొత్త వెహికల్స్ తీసుకోకండి. కొత్త వెహికల్స్ తీసుకున్నారనుకో మీరు మళ్ళీ పరిశ్రమలో పడతారు. నేను అనుభవించిన కాబట్టి నేను చెప్తున్నాను మీకు. మీ వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుంది? ఆ వెహికల్ వచ్చేసి 10 ఇస్తుంది అన్న మైలేజ్. 10 kilometers బిల్ ఇస్తున్నాడు ఓలా ఊబర్. ఇప్పుడు ప్రెసెంట్ మాకు 10 kilometer డ్రాప్ ఉంది అనుకున్నా, మాకు వచ్చేసి 300 ఇస్తాడన్న. 300 ఇచ్చేస్తే అలా ట్రాఫిక్ ప్లస్ పికపింగ్ కలిపితే అన్న మాకు మినిమం 300 ఫేర్ ఇచ్చిన 150 కానీ 200 కానీ డీజిల్ వెళ్ళిపోతుంది అన్న. అదే మాకు మిగిలేది 100 రూపాయలు అన్న. 100 రూపాయలు అన్న. మీకు క్యాబ్ కంపెనీల మీద మీ అభిప్రాయం ఏంటి ఓలా ఊబర్ యాప్ పైన? అన్న ఓలా ఊబర్ యాప్ పైన అంటే నాకు తెలిసినంత వరకు అసలు ఓలా ఊబర్ మీద అసలు బండి కొత్త వెహికల్ తీసుకోరాదు, తోలరాదు నాకు తెలిసినంత వరకు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ ఉన్నారు? నేను రీసెంట్ గా వేరే ఎంఎల్సీ కంపెనీలో వర్క్ చేసిన అన్న. ఆ ఫీల్డ్ కించే నాకు ఫ్రెండ్ రిఫర్ చేసిన అన్న. ఇందులోకి బాగుంటుందా అంటే ఈ ఫీల్డ్ లోకి వచ్చిన అన్న. నాకు తెలియదు అన్న, ఈ ఫీల్డ్ ఇట్లా ఉంటదని తెలియదు. ఒక రోజు ఎప్పుడు ఏ టైంలో వంటం తెలియదు, ఏడ వంటం తెలియదు, ఎక్కడ ఉంటాం తెలియదు. మీరు ఎన్ని గంటలు కష్టపడతారు డైలీ?
అన్న నేను 12 చెప్పలేను అన్న, అది 12 అవర్స్ కావచ్చు, 14 కావచ్చు, 16 కావచ్చు, నేను చెప్పలేను ఎన్ని అవర్స్ అంటే. నేను టైం అసలు క్యాలిక్యులేషన్ చేయను. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు కొత్త డ్రైవర్లకి కానీ పాత కొత్త డ్రైవర్లకి ఏంటంటే మీరు చెప్తున్నాను, అది అంటున్నాను, తీసుకొద్దా అని చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు తీసుకొని ఏదో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పి రావని వాళ్ళతో వెళ్ళారు అనుకో, మీరు గుంతలో పడిపోతారు అన్న. దానికి దీనికైతే నేను రియల్ గా చెప్తున్నాను. ఓకే, ఒక నిమిషం. అయితే నేను ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే మర్చిపోయాను. మీరు ఒక ఎయిర్పోర్ట్ వెళ్తే ఎంత టైం వెయిట్ చేయాలి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే? అన్న ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ పడాలంటే మినిమం ఇప్పుడు నేను ప్రెసెంట్ ఇప్పుడు టైం ఎంత ఉంది, 2 అవుతుంది అన్న. ఇప్పుడు నేను ఆన్ చేసి పెడితే ఎయిర్పోర్ట్ పడాలంటే మినిమం చాలా వెయిటింగ్ ఉంటుంది ఎక్సెల్ కి. ఒక 1.5 or 2 hours మినిమం సిటీ నుంచి ఎయిర్పోర్ట్ పడాలంటే. ఓకే, ఎయిర్పోర్ట్ పికప్ తీసుకున్నాం అనుకో, ఎయిర్పోర్ట్ తీసుకొని తర్వాత ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసినాం అనుకో, దాని తర్వాత రీసెంట్ గా జరిగేది ఏంటంటే నేను 12 hours వెయిట్ చేసినాను. అసలు నాకు బుకింగ్ అనేది ఇంకా రావలేదు. ఎస్సీవీ అన్న, ఎక్సెల్ వెహికల్. ఓలో గానీ, ర్యాపిడో గానీ, ఊబర్ గానీ ఇంతవరకు నేను రీసెంట్ గా పోయినా మొన్న ఎయిర్పోర్ట్ కి, అసలు నాకు అసలు బుకింగ్ ఇవ్వలేదు అన్న. 12 hours లేదన్న. నేను అనుకున్నాను నా గురించి నాది ఏమైనా ఐడియాలు ఏమైనా ప్రాబ్లం ఉందా అని నేను వెరిఫికేషన్ చేసిన ఇతరులతోటి. వాళ్ళు ఏంటన్నారంటే వాళ్ళ సేమ్ ప్రాబ్లమ్ సేమ్ వెయిటింగ్ ఉంది. మీకు అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఒకళ్ళు వస్తే మీకు బిల్ ఎంత ఇస్తున్నాడు? ఉదాహరణ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 నుంచి 40 కిలోమీటర్ ఇస్తున్నాం, 40 కిలోమీటర్ డ్రాప్ వస్తే మీకు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు, ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, అండ్ ఓలా ఊబర్ వాళ్ళు ఎంత తీసుకుంటారు మీ దగ్గరికి? అన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న హైటెక్ సిటీ ఉంది అనుకో అన్న, అక్కడ మాకి చార్జెస్ ఏంటి 350 చార్జెస్ ఇస్తాడన్న. మినిమం 700 900 ఇస్తాడన్న. దాంట్లో ఫ్యూల్ తీసేస్తే ట్రాఫిక్ మినిమం ఒక ట్రాఫిక్ ఎలాగో ఉంటుంది అన్న. ఓవరాల్ తిరిగిన తర్వాత పక్క ఎలాగో ట్రాఫిక్ ఉంటుంది అన్న. కస్టమర్ ఏంటంటే బాబు నువ్వు ఫాస్ట్ వెళ్తా ఉన్నా ఎంతకంటే దొక్కుతామన్నా చెప్పండి. ట్రాఫిక్ ఉంటుంది, అవును ట్రాఫిక్ అయిపోద్ది. వాళ్ళ సేఫ్టీ చూసుకోవాలి, ప్లస్ ఇక్కడ ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడ క్లియర్ తీసుకున్నాలి, ఇక్కడ సైడ్ చూసుకోవాలి. డ్రైవింగ్ అంటే మజా కదండి. నార్మల్ డ్రైవింగ్ ఫీల్డ్ రావాలంటే చాలా అనుభవించి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కే బాగా అనుభవించి తెలిసింది ఉంటాం. మనం ఎంత మంచి నడిపినా కస్టమర్స్ వచ్చేసి మీకు ఇప్పుడు సపోజ్ సడన్ బ్రేక్ వేయడం, కుక్క అడ్డం వచ్చిందని మీరు బ్రేక్ వేస్తే కస్టమర్స్ మీకు చెప్పకుండా సజెషన్ ఇవ్వకుండా డైరెక్ట్ కంప్లైంట్ పెడుతున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు అన్న, డ్రైవింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందో తెలియదు. మెయిన్ ఒక పాయింట్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిస్తే గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేయాలన్న, వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన ఏదైతే మన కార్లు ఎక్కించుకుంటామో అప్పటి నుంచి వాళ్ళు బాబు ఫాస్ట్ గా వెళ్ళు, ట్రాఫిక్ ఉంది కదా ఫాస్ట్ గా వెళ్ళు బాబు, ఫాస్ట్ గా వెళ్ళు అంటారు. ఈ ట్రాఫిక్ లో ఫాస్ట్ గా వెళ్తే అనుకోకుండా ఏదైనా జరిగితే ఫేస్ చేసేది కస్టమర్ ఫేస్ చేస్తారు, నేను ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఎలాగో 4 lakhs వెహికల్ నేను ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న. ఓకే, మరి మీరు కస్టమర్ చెప్పేయచ్చు కదా నిదానంగా వెళ్తామని. అన్న వాళ్ళు ఇంటలేరు అన్న కస్టమర్. మళ్ళీ ఒకటి ఏంటన్నా నాకు ఏసీ రావడం లేదు, ఏసీ 2లో పెడతాం 3లో పెడతాం ఏసీ రావట్లేదు అంటారు అన్న. అలా ఏసీ 3లో పెడితే నాకు వచ్చే 10 మైలేజ్ బి రాదన్న. నాకు ఏదైనా యావరేజ్ గా అది లాంగ్ లో వచ్చేసి 12 ఇస్తుంది, నార్మల్ గా సిటీలో వచ్చేసి 10 ఇస్తుంది అన్న. నువ్వు 3 పాయింట్లు 4 పాయింట్లు పెట్టినానికి ఏసీ అసలు నీకు బండి మైలేజే రాదన్న. ఈ తోలుకోవడం కన్నా ఏదన్నా చిన్న జాబ్ గానీ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకున్నట్టు చాలా బెస్ట్ అన్న. ఇది డ్రైవర్లకు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఇంకేం లేదన్నది. ఓకే, థ్యాంక్ యూ.